హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్, విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ పొగడ్తలతో ముంచెత్తాడట. ఏముంది రవి గారు, ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే విజయసాయి రెడ్డి గారు దగ్గర దగ్గర 70 ఏళ్ళు ఉంటాడు. ఓకే. ఆయన ట్వీట్ ఏం పెట్టాడు, 75 ఏళ్ల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కంటే యంగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే సీఎం అవుతే బాగుంటుంది ఓకే అన్నట్టుగా ఉద్దేశించి ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారేమో మొన్న అసెంబ్లీలో ఇంత ఎక్స్పీరియన్స్డ్ సీఎం దొరుకుతాం మన అదృష్టం, ఇంకా 10 ఏళ్ళు ఆయన ఉండాలి, శుభ్రంగా ఉండాలి, ఆయనే సీఎం లాగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి లేని బాధ విజయసాయి రెడ్డి గారికి ఎందుకు వచ్చింది అంటున్నా నేను. సడన్ గా ఎందుకు పుట్టింది? ఎందుకు పుట్టింది అంటే ఈయనకి ఆయనకి ఏదో ఒకటి పుల్ల పెట్టాలి మధ్యలో. ఓకే. వీళ్ళిద్దరూ కూటమి చాలా బాగా వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు తెలివిగా ఆయన దగ్గర నేర్చుకుంటున్నాడు పాలన. నెక్స్ట్ 10 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు పాలన నేర్చుకొని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానికి రెడీ అవుదామని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారని విజయసాయి రెడ్డి గారికి క్లియర్గా తెలుసు. అందరికీ తెలుసు, మనందరికీ అది. 10 ఏళ్ళు చక్కగా చంద్రబాబు నాయుడు గారు చేయాలి, నేను నేర్చుకోవాలి అన్నట్టుగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మరి అదేదో సామెత ఉన్నట్టు వాళ్ళకి లేని బాధ వీళ్ళకెందుకు అన్నట్టు ఈయనకెందుకు ఆ బాధ? సరే, ఇంక 75 ఏళ్ళ గురించి మాట్లాడాడు ఆయన. మరి ఈయనకి దగ్గర దగ్గర 70 ఏళ్ళు. మరి గతంలో రీసెంట్గా మన ఈయన మీద రూమర్స్ వచ్చాయి. దాని సంగతి ఏంటి? ఏదైనా ఒకటి వైపు ఏళ్ళు చూపించేటప్పుడు 4 మనకు ఉంటాయి, అది తెలుసుకోవాలి కదా. 70 ఏళ్ళు కదా ఈయన. మరి ఈయన మీద భయంకరమైన రూమర్లు వచ్చాయి మొన్న. దాని సంగతి ఏంటి? దాని గురించి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ట్వీట్ పెట్టారా? లేదు. ఈయనకి 70 ఏళ్ళు ఏంటి, రూమర్లు ఏంటి అని ఎప్పుడైనా ట్వీట్ పెట్టాడు ఆయన? అరే రే, ఒక జెంటిల్మెన్ ఆయన చంద్రబాబు నాయుడు. ఆయనకు ఇంకో జెంటిల్మెన్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తుంటే అసలు వీళ్ళిద్దరూ కలిస్తే ఇంకా మన జీవితంలో మనం పదవిలోకి రాలేము అన్న విషయం గ్రహించి విజయసాయి రెడ్డి ఏదో ఒక రకంగా పుల్లబెట్టాలని అనుకుంటున్నాడు. అసలు విజయసాయి రెడ్డి గారు ట్వీట్ పెట్టినా ట్వీట్ పెట్టకపోయినా ఒకటే అని నేను అనుకుంటున్నాను. ఆయన ట్వీట్ ఎవరు చూస్తారు? మళ్ళంటి వాళ్ళు చూసి విశ్లేషణ చెప్పి జనానికి కంగారు పడద్దని చెప్తాను తప్ప ఈ ట్వీటు చంద్రబాబు నాయుడు గారు పెద్ద పట్టించుకోరు, పవన్ కళ్యాణ్ గారు అసలు పెద్ద పట్టించుకోరు. అసలు మనం కూడా పెద్ద పట్టించుకోకర్లేదు. ఈ వీడియో అనవసరం చేస్తాం, కానీ జనాలకు చెప్పాలని చేస్తాం అంతే.